హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్య ఛానల్. అందరైతే బాగున్నారో? మేమైతే బాగున్నాం. అందరికి ముందుగా గుడ్ మార్నింగ్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ జెండా వందనం జెండా ఎగిరేశారా? మా పిల్లలైతే జెండా ఎగిరేసి స్కూల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చారు. ఈరోజు మా కూతురి బర్త్డే కూడా ఉంది, చిన్నారది, హేమవందన. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ విషెస్ చెప్పాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకు. మా పాప అవుట్ఫిట్ అయితే ఇది షరారా. ఈరోజు బర్త్డే ఆమెది. ఆమె మెహందీ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నాకు వచ్చినట్టు పెట్టాను ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్. ఈరోజు అయితే మా పాప బర్త్డేకి అయితే నేనైతే పెరుగన్నం, పులిహోర అయితే మేము దీన్నైతే లెమన్ రైస్ అని కూడా అంటారు. పులిహోర పెరుగన్నం అయితే చేశాను. ఆమె ఎందుకంటే స్వీట్ తినదు కాబట్టి ఇంకా పెరుగన్నం పులిహోర చేశాను. ఇంకా కేక్ కటింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకే వేరే ఏమైతే చేయలేదన్నమాట. మా ఊరి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా ఇట్లా కొండ అయితే ఇలా అయితే ఉంది మా అమ్మవారి గుడి దగ్గర. అమ్మవారి గుడి దగ్గర వ్యూ అంతా ఇలా అయితే ఉంది. వాటర్ ట్యాంక్, ఇంకా కొండ అయితే సూపర్ ఉంది. చెట్లు అంతా గ్రీన్ కలర్ బాగా అనిస్తుంది. మొన్న సంక్రాంతి పండుగకి ముగ్గుల పోటీ కూడా జరిగింది ఇక్కడ. అవి ముగ్గులు కూడా చూడండి. ఇంకొక ముగ్గు నేను ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పోటీ జరిగినప్పుడు నేను ఇక్కడ లేనండి, మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరలో ఉన్నా. అందుకని అప్పుడు చూపించలేదు, ఇప్పుడైతే చూపిస్తున్నా. అక్కడ జరిగిన ముగ్గుల పోటీ వీడియో అయితే పెట్టాను. ఇక్కడ జరిగిన ముగ్గుల పోటీ ముగ్గులు ఇవైతే. కానీ వారం రోజులు అయిపోయింది కదండి, కొంచెం చెరిగిపోయినాయి. చిన్న పాప 5 years పాప అయితే ఆ ముగ్గేసిందంట. గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా మెట్లు అయితే ఎక్కాలన్నమాట. ఇంకా నా కూతురు అయితే మెట్లు ఎక్కుతుంది, నేనైతే వీడియో తీసుకుంటున్నా. నా కొడుకు ఆ పాప ఆడుకుంటున్నారు. ఇక్కడైతే పూజ అయితే చేయడానికైతే వచ్చినాను. పూజ అయితే చేస్తున్నా. ఇక్కడ అమ్మవారు ప్రతి సంవత్సరం మా కూతురు బర్త్డేకి, మా కొడుకు బర్త్డేకి ప్రతి సంవత్సరం అయితే మేమైతే గుడికి అయితే వస్తాము. ఇంకా పాపది ఏ వారం అయితే బాబుది అదే వారమే బర్త్డే కూడా అవుతుంది. ఇంకా ఇక్కడైతే అమ్మవారి పూజ అయితే చేస్తున్నాను అన్నమాట. బొట్టు పెట్టేసి అగరబత్తులు అయితే తిప్పుతున్నానండి ఇప్పుడు. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టడానికైతే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నా. ఇంకా బొట్టు పెట్టేసి బయట వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే బయట శివస్వాములు భజన చేస్తున్నారు, అందుకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ కాపీరైట్ పడుతుందని ఇంకా పాటలు పాడుతున్నారు, అందుకోసమని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. హారతి అయితే ఇస్తున్నా. ఇంకా పూజ కంప్లీట్ అయింది. హారతి అయితే తీసుకుంటున్నాను అనమాట. నా కూతురు
పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట, నా కూతురు ఫ్రెండ్. రాశా ఈ తుగ్గులు వాడు చిలకలా చూడండి. వాళ్ళిద్దరు కలిసి గుడికి పోయి అందరం అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ అప్డేట్ మళ్ళీ తర్వాత ఇస్తాం. కేక్ అయితే సిద్ధంగా అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే దీపం అయితే అంటిస్తుంది. ఆమె చాక్ కోసం వెతుకుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే హేమవందన. హ్యాపీ బర్త్డే టు పెట్టు అక్కకి.